మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపించడానికి, దాన్ని చిత్రీకరించడానికి కాదు. ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా? రెండోది 27 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్లు, పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకున్న జిహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు వేరియస్ డిపార్ట్మెంట్ లోపల. రెండోది ఏంటంటే రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకున్న ట్యాక్సులు ఇప్పటి వరకు వేరే ఉన్నాయి, మనకున్నవి వేరే ఉన్నాయి. బట్ మీరు వెంటనే ఇంపోజ్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి. రెండోది మా మాట, ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, మా ఎంఐ మిత్రులు, మేము ఇంతమంది ఉన్నాం. నేను మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గుండె మీద చేసుకొని, లేదు డిప్యూటీ మేయర్ గారి గుండె మీద చేసుకొని చెప్పండి, కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మరి మీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇప్పుడు మీరు గతంలో కరోనా మేయర్ గారు లేదని చెప్తున్నారు కదా, గతంలో అంటే ఏ పొలిటికల్ గా వెళ్ళలేదు మేము. సో ఆఫీసర్స్ చేశారు థింకింగ్, దెన్ దే ఇన్ఫార్మ్డ్ అస్. చేశాక యునో అది గెజెట్ లోపల వచ్చింది అంతే. నేనేమంటున్నా అంటే మేయర్ అనేది పొలిటికల్ కాదు మేడం చెప్తూ. మరి ఇదంతా వ్యవస్థ చేసేది ఎవరు? అక్కడ అధికారులు చేసినప్పుడు మరి వీళ్ళందరికీ. రెండోది, మీరు లాస్ట్ టైం మొన్న మాట్లాడినప్పుడు మీరు రాత్రి వరకు ఉండండి, కార్యక్రమాలు జరిగే వరకు ఉండండి, నేను గుడ్ న్యూస్ చెప్తున్నా అని చెప్పారు. మీరు లాస్ట్ గుడ్ న్యూస్ చెప్పారు వాళ్ళకు 2 కోట్ల రూపాయలు. వాళ్ళకున్న టర్మ్ ఎంత మేడం? 2 నెలలు టర్మ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని ఎక్కడెక్కడ వర్కులు, వర్షాలు పడ్డాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే ఇన్ఛార్జ్ మినిస్టర్ సంతకం పెట్టాలన్నట్టు. ఓకే, పెట్టిపోయండి. కానీ మరి వాళ్ళు ఎప్పుడు, వాళ్ళకు లాస్ట్ అవకాశమే కదా. దాన్ని మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఎప్పుడైతుంది, వాళ్ళ ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నా. కాబట్టి నేను మీకు దయచేసి, గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము వెంటనే అపోజ్ చేయం అధ్యక్ష. వెంటనే అపోజ్ చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారా? ఒక్కొక్కరు 40, 50, 70 వేల మెజార్టీతో గెలిచి 70 వేల ఓట్లున్న ప్రాంతంలో గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. మరి ఏ కార్పొరేటర్లన్నా కన్సల్ట్ చేసిండ్రా? అది దయచేసి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది అరీబరి చేయకండి. మీరు కావాలంటే ఒక నెల టైం ఇవ్వండి. నెల టైం ఇచ్చి అధికారులను కూడా ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న బస్తీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీస్తోని ఫిజికల్గా వాళ్ళు సర్వే చేయమని చెప్పండి. అట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి రెండోది, నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ రేపటికి కూడా మీరు పర్మిట్ చేయాలి మేడం. ఎందుకంటే అందరు మాట్లాడాలంటే అందరు మాట్లాడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. బట్ అంతా అయిన తర్వాత ఓటింగ్ చేయాలని చెప్పేసి నా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే అందరూ ఓటింగ్ చేసిన తర్వాతనే మీరు ఫార్వర్డ్ కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంతమంది అభిప్రాయాన్ని పక్కన పెట్టి మా ఇష్టానుసారం చేసుకుంటామంటే కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన